జగన్ ప్రతిపక్ష నేతగా కాకుండా మున్సిపల్ వార్డు మెంబర్లా ప్రవర్తించారని శాసనమండలి సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. అమరావతిలో రాజధాని రావడం జగన్కు ఇష్టం లేదని, రైతులు నాశనమవ్వాలని, తద్వారా అధికారంలోకి రావాలని జగన్ చూస్తున్నారని విరుచుకుపడ్డారు. వైఎస్ హయాంలో 1,00,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వచ్చిందని, కాగ్ నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు. సంస్కారం లేకుండా ముఖ్యమంత్రిని దిగజార్చి మాట్లాడడం సరికాదని సోమిరెడ్డి హితవు పలికారు. నేను 2017లోనో 18లోనో ముఖ్యమంత్రి అవుతాను, మళ్ళీ తిరిగి భూములు ఇచ్చేస్తానని చెప్పే అటువంటి ఘోరమైన ఒక రాజకీయ నాయకుడిని ఎక్కడన్నా చూసామా అని అడుగుతుండా. 3 సంవత్సరాల్లో నువ్వు అసలు మొదలు పెట్టలేదు, ఇటుకరాయి పెట్టలేదు అంటున్నావు. 3 సంవత్సరాల్లో కాదు, 2 సంవత్సరాల్లో హైదరాబాద్ నుంచి అమరావతికి రాజధానిని తరలించిన ఏకైక ముఖ్యమంత్రి. ఈరోజు అక్కడ 1999 2000 సంవత్సరంలో జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఉత్తరాంచల్ 3 రాష్ట్రాలు ఏర్పడితే ఇప్పటికి 16-17 సంవత్సరాలు అయితే అక్కడ ఉండే పరిస్థితి ఏమిటో, అక్కడ కొత్త రాజధానులు ఏ విధంగా ఏర్పడ్డాయో ఈరోజు ఇక్కడ అమరావతిలో రోడ్ల నిర్మాణం మొదలైపోయింది. డిజైన్ ఒక స్టేజ్కి వచ్చింది. కొద్ది మాసాల్లో రాష్ట్ర రాజధాని నిర్మాణం జరగబోతుంది.